నమస్తే అండి జగదేవ్ గారు. నమస్తే అండి. ప్రస్తుతం పాస్టర్ షాలేం రాజు గారు చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. హ్మ్. ఆయన ఏదో పూల గురించి మాట్లాడుతూ పూల షాప్ అతను అక్కడ పెట్టుకుంటానంటే వద్దు, ఇక్కడ వచ్చేవచ్చు కాబట్టి ఎవరు కొనరు, ఇక్కడికి ఓన్లీ పరిశుద్ధులు వస్తారు అన్న మాట మీద ఆయన మాట్లాడారు. దానికి మరి కొంతమంది మరొక రకాలుగా మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు? అంటే అంతే అంతే మాట్లాడితే ఎందుకు ప్రొలాంగ్ అవుతుంది? నేను ఇంకొంచెం ఎక్కువే విన్నానే. విన్నారా? చూసారా వీడియో? విన్నాను నేను. వినడంగా చూసారా? చూడడం అంటే ఆయన ఒక నలుగురికి చెప్పే దగ్గర ఒక స్పీచ్ ఇస్తూ మాట్లాడిన దగ్గర ఏముందంటే, ఇట్లా చెప్పాను, వద్దని చెప్పాను, దానికి తోడు ఎదుటి వాళ్ళని ఆకర్షించే వాళ్ళు అనుకున్న వాళ్ళే పెట్టుకుంటారు, ఓకే, మామూలుగా పెట్టుకోరు అనే సందర్భంలో మాట్లాడినట్టుగా అనిపించింది. అవునా? నేను విన్న మాట ఏంటంటే ఇక్కడికి అందరూ పరిశుద్ధులు వస్తారు, అది ఎవరు కొనరు. నేను చూసింది చెప్తున్నా. మేబీ నాకు ఒక్క బిట్టే వచ్చిందేమో, తర్వాత ఏమన్నా ఇంకేమైనా ఉందేమో నేను మిమ్మల్ని అడిగా. నేను చూసింది సరే, మీ పాయింట్ వరకే తీసుకుందాం. పరిశుద్ధులే వస్తారు, ఎవరు కొనరు అంటే కొన్న వాళ్ళందరూ పరిశుద్ధులు కారు అన్నారు. అలాగే రాజుగారు పెద్ద భార్య మంచిది, అవును అంటే అంతే, మంచి భార్య తను చిన్న భార్య అని మీరు ఊహించుకుంటున్నారు. నా వర్షన్ అదే. మరి రాజుగారి భార్యలు మంచి వాళ్ళు అనొచ్చుగా. ఎక్కడ రాజుగారి భార్యలు మంచి వాళ్ళు అనొచ్చు కదా. రాజుగారి పెద్ద భార్య మంచిదని నొక్కి ఒక్క నుంచి చెప్పాల్సిన అవసరం ఏంటి? నాకు ఫేవరెట్. దేర్ యు ఆర్, దాన్నే నేను చెప్తున్నాను. దేర్ యు ఆర్ ఆల్సో. రాజుగారి పెద్ద భార్య మంచిదండి అంటే చాలా ఉంది. కరెక్టే. సో అంటే ఇవాళ రేపు ఈ స్వతంత్ర భారతదేశంలో, ఇండియా వరల్డ్లోనే అత్యంత జనాభా కలిగిన దేశంలో వాక్ స్వాతంత్రం హక్కు ఉంది. ఎవడు ఏదైనా మాట్లాడచ్చు, ఎవడి మీదైనా బురద చల్లచ్చు, నచ్చినట్టుగా బిహేవ్ చేయొచ్చు. వెనకటికి ఒక ప్లేయర్ ఉండేది, స్పోర్ట్స్ పర్సన్, మళ్ళీ ఆ క్రీడ పేరు చెప్తే మీరు తెలిసిపోతుంది ఎవరో, నేను చెప్పను. సో ఆవిడ పక్క దేశం వెళ్తే మొత్తం కప్పుకొని ఉంటుంది, ఇక్కడికి వస్తే ఆవిడ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. బట్ ఇక్కడ ఫ్రీడమ్ లేదట. ఇండియాలో అసలు ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుందంటే ఆవిడ. ఇంకో మహానుభావుడు ఉన్నాడు, రేపు మాపు బాలీవుడ్ స్టార్ అని సినిమా కూడా రిలీజ్ అయిపోతుంది. ఆ మహానుభావుడు అంటాడు, నాకు నా పిల్లలకి ఇండియాలో రక్షణ లేదంటాడు. వీడు వెళ్ళి పక్క దేశంలో ఉండమని అడిగి. సో అంటే ఏం అంతకుముందు ఓల్డ్ సిటీలో ఒక మహానుభావుడు 20,000 మంది పోలీసులు పక్కకి జరిగితే వీళ్ళందరినీ ఓచకోత కోస్తా అని స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత ఏవో అరెస్టు, బయటకు వచ్చాడు, మళ్ళీ గెలుస్తూనే ఉన్నాడు, హ్యాపీ నడిచిపోతుంది. అంటే అక్కడ చట్టాల మీద వాళ్ళకి ఎంత భయం ఉందో అర్థమవుతుంది. అక్కడ ఎవడు ఏదైనా మాట్లాడచ్చు. మహా అయితే ఏమవుతుంది, దాన్ని కొంతమంది తప్పు పడితే వెంటనే దానికి రెట్టింపు సంఖ్యలో దాన్ని ఎలా తీసుకెళ్తారు, కుల మతాల వైపు డైవర్ట్ చేసేస్తారు. ఎవరైతే సపోర్టివ్గా మాట్లాడదాం అనుకుంటున్నారో, మీరు ఎవరైతే 4-5 ఎగ్జాంపుల్స్ చెప్పారో, ఆ ఎగ్జాంపుల్స్ చెప్పడానికి ప్రతి దానికి ముందు మీరు అన్న కులాలు మతాలు ఉన్నాయి చూడండి, వాటి గురించి మాట్లాడారు. కాబట్టి నేను ఇప్పుడు మీరు ఏదైతే ఒక్కొక్క టార్గెట్ వాళ్ళు చెప్పింది అక్కడ అది కాదు, మా మతాలు అవి కాదు, వాళ్ళు అక్కడ మాకు కులాలే లేవు, వాళ్ళకి అక్కడ చెప్పింది సామాజిక వర్గమే కాదు. సోకాల్డ్ పర్సన్ బాలీవుడ్ స్టార్ స్టేట్మెంట్ ఇచ్చిన దానికి అంతకు ముందు ఎక్కడో ఒక అత్యాచార ఘటన జరిగితే దానికి ఈ విధంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఓకే, మరి మొన్న ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు అవతల వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఇక్కడ నుంచి ఎవడు మాట్లాడే, కనీసం భారత మాతాకి జై అని కూడా అండే, ఖండిస్తున్నాం అంతే. ఏదో ఖండించామని అదే అవతల వాడు చెలరేగిపోయి యువతల వాళ్ళని సెలబ్రిటీలని కూడా మర్చిపోయింది. వాళ్ళకి ఎక్కడ కూడా మార్కెట్ ఉందని తెలిసి కూడా వాళ్ళు ఎక్కడ సినిమాలో కూడా యాక్ట్ చేస్తూ కూడా. సింధూర్ గురించి తీసుకొచ్చారు కాబట్టి మధ్యలో నేను మిమ్మల్ని ఖండించే మీన్స్ మధ్యలో వచ్చేసే ఇంటరప్ట్ అయిపోయి మాట్లాడేస్తాను. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ దానికి ముందు ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో, ఘటన జరిగిందో, అది చేసింది ముస్లిమ్స్. డైరెక్ట్గానే మాట్లాడుకోవచ్చు, మనం మాట్లాడేది ఏం తప్పలేనప్పుడు. ముస్లిమ్స్ వచ్చారు, వాళ్ళని మీది ఏ మతం అని అడిగారు, పేరు అడిగారు, బట్టలు ఇప్పారు, అత్యంత అరాచకంగా బిహేవ్ చేసి చంపేశారు. ఓకే, అప్పుడు హిందువులకి ఇంతవరకు టెర్రరిజానికి ఒక మతం లేదనుకున్నాం, బట్ దానికి మతం ఉంది అన్నారు. అది ముస్లిం మతం అని అన్నారు. మనం చూస్తాం భారతదేశంలో. బట్ అక్కడ ఉన్న మహిళల్ని రక్షించిన వాళ్ళు కూడా ముస్లిమ్సే. అది పహల్గామ్లో ఆ దాడి సంఘటనలో ఉన్న మహిళలే చెప్పారు, ఒక అన్నున్నారు, ఒక అన్నలా నన్ను కాపాడారు అని. అప్పుడు అనిపిస్తుంది, ఎందుకు మతాన్ని పెడతారు? మతమే కానీ మనం మొన్న జరిగిన పహల్గామ్ దాడిలో
ఎవరు కాపాడని చెప్పారు? ఒక ఎక్కడ ఉంది? ముస్లిం అతని పేరు నేను మర్చిపోయి, ముస్లిం అతను ఒక హిందూ స్త్రీని కాపాడు, అందరిని చంపేశారు వాళ్ళు. మేబీ మీరు అది ఫాలో కాలేనంటే, నాకు ఆ పేరు గుర్తులేదు. చంపేశారు అతన్ని, ముస్లింని చంపేశారు. కాదండి, అక్కడ మీరు హిందూ మహిళని ముస్లిం కాపాడారని ఏదో చెప్తుంటే అది ఎక్కడ జరిగింది? పహల్గామ్ లో మొన్న జరిగిన దాడిలో అక్కడ ఆడవాళ్ళని వాళ్ళు ఏం చేయలేదు. మీరు మళ్ళీ కొత్తగా ఈ స్టోరీ చెప్తారేంటి? వాళ్ళ హస్బెండ్ చంపేసినప్పుడు హస్బెండ్లు చెప్పారు, మహిళను కాపాడింది అంటున్నా నేను. మహిళలను వాళ్ళు ఏం చేయలే, వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు ఎంజాయ్ చేశారు తప్ప మహిళలను ఏం చేయలే. మహిళలు మళ్ళీ వీళ్ళు కాపాడేది ఏముంది అక్కడ? అయ్యో, అక్కడ ఇన్సిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళని కొంచెం తప్పించడో ఏం తీసుకెళ్ళడం కాలేదు, ఏం కాలేదు. వాళ్ళు ఎందుకు తప్పిస్తారు? వాళ్ళు ఇంచుమించు ఒక 10 ఏకర్స్ ఉన్న ఓపెన్ ప్లేస్ లో వాళ్ళు తప్పించేది ఏం లేదు. కావాలని వాళ్ళు చిన్నపిల్లల్ని ఆడవాళ్ళని ఏం చేయలే, మగవాళ్ళనే టార్గెట్ చేసి చంపారు. మీరు మళ్ళీ అక్కడ ఉన్న ఆడవాళ్ళకు ముస్లిం వాళ్ళు కాపాడారని చెప్తారంటే ఆడవాళ్ళని ఏం చేయలే. వాళ్ళు క్లియర్ గా చెప్పారు కూడా, బతికించి కూడా మీ మోడీకి చెప్పుకొని కూడా చెప్పారు. ఈ వెర్షన్ మీరు అంటే ఇలా చేయడం వల్ల, ఇట్లాంటి వెర్షన్స్ వల్ల ఇది జరగలేదు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు వేరే వెర్షన్లో మాట్లాడుతున్నారు, ఇది జరగలేదు. సో ఇక్కడ సబ్జెక్ట్ అది కాదు. ఇక్కడ ఏంటంటే ఎవరు ఏం మాట్లాడారు, దానికి ఉండే నిగూఢ అర్థం ఏంటంటే ఖచ్చితంగా తీసుకుంటారు. సోషల్ మీడియా అగ్రెసివ్గా ఉన్న ఈ రోజుల్లో ఖచ్చితంగా మీ నాన్న ఉన్నాడా, అమ్మ మొగుడు ఉన్నాడా అనే దానికి కూడా తేడా ఉంది కదా. సో ప్రతిదీ కూడా ఎంతసేపు 2 యాంగిల్లో చూస్తున్నారు. నాన్న ఉన్నాడా అనేది కానీ చూడట్లే. 2 యాంగిల్ చూసినప్పుడు కూడా వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడకపోతే అంటే నలుగురికి హితబోధ చేసే స్థాయిలో ఉండేవాడు, నలుగురికి హితబోధ చేసే స్థాయిలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడాల్సిందే. ఇప్పుడు మొన్న కొండా సురేఖ గారు మాట్లాడారు నాగార్జున గురించి. అక్కడ సమంత గురించి తప్పుగా మాట్లాడలే, బట్ నాగార్జున గారిని బద్నాం చేసినట్టుగానే మాట్లాడినట్టు అనిపించింది. దాన్ని చాలామంది ఖండించారు. ముక్త కంఠంతో ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ట్వీట్ కూడా చేశారు. సో అంతకుముందు ఇంకొంతమందికి అవమానం జరిగినప్పుడు కూడా ఇదే ఇండస్ట్రీ ఏమైంది, మాట్లాడలే. ఓకేనా? అది వేరే సబ్జెక్టు. కాకపోతే అలాగ మాట్లాడడం అనేది తప్పు. అందరూ ఖండించారుగా. అందరికీ కామన్ సెన్స్ ఒకటి ఉంటుంది కదా. ప్రతి ఒక్కరు అంటే 100కి 99 మంది ఒకేలాగా ఆలోచిస్తారు. ఒక్కడు డిఫరెంట్గా ఆలోచిస్తాడు. అది ఖచ్చితంగా ఒక ఆర్జీవి గారు లాంటి వాళ్ళు గొప్ప వాళ్ళు ఉంటారు, కాదనట్లేదు. కానీ తప్పును కూడా క్లియర్గా సమర్థించుకునేలాగా చేస్తే అది వితండవాదం అవుతుంది. ఏదైనా ఒక స్టేట్మెంట్ ఉంటే, ఇప్పుడు ఇంకెలా చెప్పాలి, కడుపుకి అన్నం తింటున్నావా డాష్ తింటున్నావా అని అడుగుతారు కొంతమంది కదా. అది ఎందుకు తిట్టుగా మారింది? సర్వసాధారణంగా అందరూ కడుపుకి అన్నమే తింటారు. వాడు కడుపుకి అన్నం తినడరా అనే దాంట్లో కూడా నెగిటివ్ ఉంది. అంటే అన్నం తినడానికి ఏదో పెంట తింటాడని అర్థం. అక్కడ పెంటను మెన్షన్ చెయ్యక్కర్లే, అర్థమవుతుందా? అలాగే వారిశుద్ధులు ఎవరు పెట్టుకోరు అని అంటే దానికి అక్కడ పదజాలం వాడక్కర్లేదు మేడం. ఓన్లీ హిందూస్ మాత్రమే పూలు పెట్టుకుంటారు. నేను ఆ పదం వాడలేదు. నేను అడుగుతున్నా, నేను ఆ పదం వాడలేదు. ఎందుకు నేను అడిగానంటే ప్రస్తుతానికి హిందూకి సంబంధించిన వాళ్ళు తెర మీదకి వచ్చి అలా మాట్లాడడం తప్పు అంట. ఇప్పుడు హిందూకి సంబంధించిన వాళ్ళు మళ్ళీ మీరు అలా ఆపాదిస్తున్నారు. లిజన్, సిక్కులు పెట్టుకుంటారు పువ్వులు, ముస్లిమ్స్ పెట్టుకుంటారు. నేను అదే చెప్తున్నా. లెట్ మీ ఫినిష్. ఇప్పుడు ఎవరు బయటకు వచ్చి గొడవ చేస్తున్నారు? ఎవరు కోరుతున్నారు? ఇప్పటి వరకు ఉన్న వార్తల ప్రకారం హిందూ సంఘాలే అని మీరు అక్కడ ఎవడైతే పేరును బట్టి మీరు డిసైడ్ అయిపోతున్నారు హిందూ సంఘాలని, వాడుకున్న పేరు బట్టి ఆ పేరు చెప్పుకుని బయటకు వస్తున్నారు. ఆ పేరులో ఉన్నవాడు కూడా, ఇప్పుడు రాజావలి అని ఒక అబ్బాయి ఉన్నాడు, వాడు హిందూ ముస్లిం తెలుసా? ముస్లిం వాడు ఉంటారు కొంతమంది కదా. ఇంకొంతమంది పేర్లు ఉంటారు, వాళ్ళ పేర్లు హిందూ పేర్లాగా ఉంటాయి, క్రిస్టియన్స్ లో ఉంటారు. ఎట్లా డిసైడ్ చేస్తారు? ఒక హిందూ పేరుతో వచ్చిన ఛానల్ పెట్టినంత మాత్రం హిందూ సంఘాలు అని మీరు ఎలా ఆపాదిస్తారు? జగదేవ్ గారు అంటాను నేను. నేను హిందూ క్రిస్టియన్ ముస్లిం మీకు ఎలా తెలుస్తుంది? అనలిస్ట్ అని చెప్తున్నాను నేను, మీ మతం చెప్పట్లేదు. కానీ మీరేమంటున్నారు? హిందూ సంఘాలను ఎలా ప్రూవ్ చేస్తారు? అక్కడ హిందూ సంఘాలను ఒక సమాఖ్య పేరుతో చెప్పండి, అప్పుడు నేను చెప్తాను. అరే మళ్ళీ వాళ్ళు చెప్తారు. మీరు సమ్ ఎక్స్పైర్ చెప్పొద్దు. మీరు క్వశ్చన్ చేశారు కాబట్టి మీరు ప్రూఫ్ గా చూపించి చెప్పండి. ఆ హిందూ సంఘాలు ఒక సంఘం పేరు చెప్పండి, ఏదో హిందూ పరిషత్ అనో లేదంటే సనాతన ధర్మం. అదే సంఘం పేరు. నేనేమంటా తెలుసా, కొన్ని హిందూ సంఘాలు ఖండిస్తున్నాయి అన్నారు. అంటే ఎవడైతే ఆ పేరును బట్టి ఉన్నాడో ఆయన ఖచ్చితంగా ఖండిస్తున్నాడంటే మీరు మళ్ళీ ఇక్కడ ఎలా గెస్ట్ చేస్తున్నారు? రాజుగారు పెద్ద భారీలాగే ఈయన క్రిస్టియన్ కాబట్టి ఖచ్చితంగా హిందూ సంఘాలే ఖండిస్తున్నాయేమో అని అనుకుంటున్నారు. మీరు కూడా అదే మెన్షన్ చేశారు. ఆబ్వియస్లీ మీరు కూడా అదే మెన్షన్ చేసి నాకు ఆపాదిస్తున్నారు. ఎస్, మీరేమంటున్నారు? ఆయన అన్న దాంట్లో అలా అనలేదే అని అంటే ఇక్కడ కూడా ఎవరైతే ప్రతిఘటిస్తున్నారో వాళ్ళది హిందువులుగా లేదు. మంది మీరు చెప్పేశాక మీరు నాకు టైం ఇచ్చాకే మాట్లాడండి. చెప్పండి. మీరు ఎలా అయితే హిందూ సంఘాలను హిందూ సంఘాలది ఎలాగైతే అన్నారో, ఎలా అన్నారు? ఆ పేరును బట్టి హిందూ సంఘాలను మీరు ఎలాగైతే అన్నారో, సరే ఖచ్చితంగా పెట్టుకోవాలి అందరూ డాష్ అనే కదా దాని అర్థం.
పెట్టుకున్న వాళ్ళందరూ డాష్ అనే కదా. ఓకే మధ్య కదా మధ్యలో అంటున్నారు మీరు. ఇలాగ అలా అంటున్నా కూడా డిస్టర్బ్ చేసినట్టు. నేను మొదటి నుంచి వస్తా, మీకు ఇచ్చాను ఛాన్స్ అని 3 సార్లు ఎందుకు చెప్పి మళ్ళీ ఇన్వాల్వ్ అవుతారు? సైలెంట్ గా ఉండాలి, అప్పుడు ఛాన్స్ ఇచ్చినట్టు. మళ్ళీ మొదటి నుంచి చెప్తాను నేను. చెప్పండి. అది అందుకే అంటున్నాను, ఏదైతే హిందూ సంఘాలను మీరు అంటున్నారో ఎలా చూసారా, ఒక ఇంగ్లీష్లో ఒక ఇది ఉంది, ఒక పేషెంట్ వాజ్ ట్రీటెడ్ అంటే ఖచ్చితంగా డాక్టర్తోనే ట్రీట్మెంట్ చేయబడతాడు ఆ పేషెంట్ అనేవాడు. అలాగా క్రిస్టియన్ కాబట్టి ఖచ్చితంగా హిందూ సంఘాలే, ముస్లిం సంఘాలు మిగతా సంఘాలు మాట్లాడవు వీళ్ళే అని ఒక అపోహలో క్వశ్చన్ రైజ్ చేసి అడిగేస్తున్నారు మీరు. అది కరెక్ట్ కాదు అంటున్నాను. అయిపోయిందా? ఓకే. పాస్టర్ గారు ఏదైతే ఇక్కడ పరిశుద్ధులు అన్న మాట వాడారో ఆ మాట దగ్గరకు వస్తే ఖచ్చితంగా ఒకరు నలుగురు సమాజంలో నలుగురు ఉండి మాట్లాడినప్పుడు మేబీ అది రాంగ్గా పోర్ట్రేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడే వ్యక్తి కొన్ని పదాలు అయితే వాడకూడదు. బట్ మాట్లాడేశారు ఆయన. కానీ మీరు అన్నట్టుగా ఇలా చేసిన వాళ్ళే పరిశుద్ధులు అంటే కాదు అని ఆపాదించుకోవడం అది వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. ఎందుకు? ఇంకొకటి, హిందూస్ ఒక్కరే పూలు పెట్టుకోరు, క్రిస్టియన్స్ కూడా పూలు పెట్టుకుంటారు, అన్ని మతస్థులు పూలు పెట్టుకుంటారు. అక్కడ మాట్లాడింది ఆయన మతం కాదు, ఒక మహిళ గురించి మాట్లాడినట్టు లెక్క తీస్తాను నేను. మీరు ఎంతసేపు గొంతు చించేసుకున్నారు, అంత అవసరం లేదు. ప్రతి మహిళ క్రిస్టియన్స్ చర్చ్కి మీరు మాట్లాడినప్పుడు నేను సైలెంట్ ఉంటాను. గొంతు చించేసుకున్నారనే మాటలు వస్తే అది ఆర్గ్యుమెంట్లోకి వెళ్తుంది. ఒక వాదం నెగ్గించుకోవడానికి మాట్లాడినప్పుడు నా వాయిస్ బేస్ అది, అంత మాత్రం గొంతు చించేసుకున్నారంటే రాంగ్ బ్లాగ్ వెళ్తుంది. అది వద్దంట, అదే వద్దు, ఆ పదాలు వాడకండి అంటున్నాను. మీరు మాట్లాడతారా? మీరు గొంతు చించుకోవట్లేదు. నేను చెప్తున్నా, నేను గొంతు చించుకుంటున్నా. వద్దు, మీరు ఆ పదాలు వాడద్దు. గొంతు చించుకోవడం అంటే రాంగ్ గా వెళ్తుంది అంటున్నాను. అది ఆర్గ్యుమెంట్ లోకి వెళ్తుంది. అది గొంతు చించుకోలే. మీరు ఒప్పుకోండి, నాగలా మీరు చెప్తారు నేను గొంతు చించుకుంటాను మీరు అనకూడదు, అదే అంటున్నాను. మీరు తెలివిగా నవ్వే వద్దు, దొరికేసరికి నవ్విపోవద్దు. మీరు ఆ పదం వాడద్దు, నేను ఒప్పుకోను. ఎక్కడ ఒప్పుకోకండి, నన్ను ఎలా అడుగుతారు? అరే మీకు అనిపించింది అనేస్తారా? అంటే మీకు ఎవడైతే వాడు మీకు సరైన సమాధానం దొరుకుతుంది అనుకోండి, ఆ సమాధానం మానేసి పక్కదాని కోసం మాట్లాడతారు మీరు. అయితే నేను చెప్తున్నాను మాట, నేను చెప్తున్నా, మీరు అడిగిన చెప్పడం తప్పనట్లేదు. నన్ను గొంతు చించుకున్నారు కరెక్ట్ కాదు మీరే మాట్లాడేస్తున్నారు. ఆగా నేను మాట్లాడియాలి కదా నన్ను. నేనేమంటున్నా, మాట్లాడినిస్తే కాముగా ఊరుకున్నా. గొంతు చించుకుంటున్నారనే పదం వాడడం నాకు నచ్చలేదు అని చెప్పి తీసుకోకండి. మీరు అనీసింత తీసుకోకండి అండి. ఇది మాట్లాడుతుంటే మీరు అలా వాడద్దు ఆ పదం. మీరు అది వాడకండి, ఏదైనా వాడండి. మీకు అలా అనలేదు కదా నేను. మీరు ఎందుకు ఫీల్ అయిపోతున్నాను? మీరు మధ్యలోకి వచ్చేస్తుంటుంటే ఫస్ట్ నుంచి నేను రావాల్సి వస్తుంది అది అన్నాను కానీ, అలాగ అన్నాను కానీ నేను హర్ట్ అయ్యాను దానికి. మీరు చెప్తున్నారండి, మీరు చెప్తున్నప్పుడు యాజ్ అన్ యాంకర్ నాకు డౌట్ అవుతుంది. నేను మధ్యలో వస్తున్నాను అనుకో, మీరు మధ్యలో వస్తున్న ఫస్ట్ నుంచి మాట్లాడతాను. నా గొంతుకే నేను వరకు సాటిస్ఫై చేస్తూ నేను మాట్లాడలేను, నన్ను సాటిస్ఫై చేస్తూ మీరు మాట్లాడలేరు. అవును, అంత మాత్రం నన్ను మీరు అలా గొంతు చించుకోవడం అనద్దు. మీరు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నన్ను రావద్దు అనకూడదు. మరి మీరు అప్పుడు చెప్పాలి. నేను ఒకసారి చూద్దాం, ఇది అయిపోయిన తర్వాత ఇదే క్లిప్ వేయించుకుందాము. మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు వస్తుంది, నేను చెప్తున్నానండి ఇలాగా అని. మీరు మధ్యలో వచ్చారు అనుకో, నేను ఫస్ట్ నుంచి రావాల్సి వస్తున్నాను, నాకు అర్థమైంది. ఓకే, నేను ఇంటరప్ట్ అవుతున్నాను, మీరు ఫీల్ అవుతున్నారని నేను ఆగిపోయా. నాకు అప్పుడు అర్థమవుతుంది మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, నేను చెప్తున్నాను. నేను వీటన్నిటికీ అనట్లేదు. మీరు ఆ గొంతు చించుకోవడం అనేది పదం వాడడం కరెక్ట్ కాదు అని చెప్తున్నాను. మధ్యలో వచ్చినందుకు కూడా నేనేం అనట్లేదు. కాకపోతే దానికి ఏమంటున్నానంటే, మీరు అలా వస్తే నాకు ఫ్లో మిస్ అవుతుందని దేనితో నేను అలా చెప్పాను తప్ప దానికి నేను తప్పు పట్టట్లే. ఈ పదం వాడడం కరెక్ట్ కాదు అంటే గొంతు చించుకోవడం అంటే అందులో నాకేం తప్పు అనిపించలేదు. మీకు అనిపించలేదు, నాకు అనిపించింది. నాకు అనిపించినప్పుడు నేను మాట్లాడతాను కదా. నాకు అనిపించలేనప్పుడు నేను మాట్లాడతాను. నాకు తప్పని ఎక్కడ అనిపిస్తుంది? ఇప్పుడు నేను కూడా అరుస్తున్నా అండి, చెప్తున్నా. ఓకే, ఆ వర్డ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అక్కడ కనుక మనం ఆగేమనుకోండి, నలుగురికి మంచి చెప్పాలనుకుంటున్నారో మంచే, మాట్లాడకూడదు కొన్ని మాటలు. ఇప్పుడు మీరైనా నేనైనా నలుగురు అయ్యో నేను కాదన్నా, మీరు చెప్పింది తప్పన్నా, నేను ఫస్ట్ నుంచి అనలేదు. నేను మనం మతాల గురించి మాట్లాడాం, మనం అంటున్నా, మీరు నేను కూడా మతం తీసాం కాబట్టి నాకు అనిపించింది ఏంటి అని అంటే, నాకే కాదు కొంతమంది మాట్లాడింది మతం కాదు. అక్కడ మహిళల్లో చాలా మంది క్రిస్టియన్స్ కూడా, అంటే క్రిస్టియన్ కూడా కదా, చర్చ్కి వెళ్ళే వాళ్ళు కూడా పూలు పెట్టుకుంటారు. పూలు పెట్టుకున్న వాళ్ళందరూ క్రిస్టియన్స్ కాదు, పెట్టుకోలేని వాళ్ళందరూ హిందూస్, అట్లా కాదు లెక్క. మహిళ అక్కడ పూలు పెట్టుకున్నంత మాత్రాన ఎవరిని ఆకర్షించడానికో, లేకపోతే పూలు పెట్టుకున్నంత మాత్రాన ఆ మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. కాకపోతే దురదృష్టవశాత్తు ఈ సమాజంలో
కొంతమంది మాట్లాడడం వల్ల ఇప్పుడు ఆయన క్రిస్టియన్ మత బోధకుడు కాబట్టి క్రిస్టియానిటీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. అదే మాట వేరే మతం వాళ్ళు మాట్లాడారు అనుకోండి, అక్కడ కూడా మనం తప్పు పట్టాల్సి వస్తుంది. దీన్ని హిందూ ముస్లిము లేకపోతే మతాల పరంగాను సామాజిక వర్గాల వల్ల గొడవద్దు, పౌరులు జాగ్రత్తగా మాట్లాడితే మంచిదేమో, ఇది ఒక వెర్షన్ నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏం చెప్తారు ఫైనల్గా? అదేనండి, మీరు నన్ను అడగడానికి వచ్చినప్పుడు నేను చెప్పాలి, మీరు నాకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇది ఎందుకు? నేనే క్వశ్చన్ యాంకర్లో క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. అలా కాదు, ఇది నా ఒపీనియన్, మీకేమనిపిస్తుందో కూడా చెప్పాలి కదా. ఒపీనియన్ తర్వాతకి వెళ్దాం, ముందు ఇది క్లియర్ కన్ఫర్మ్ అవ్వనండి. మీరు అడిగే పొజిషన్లో ఉన్నారు, నేను చెప్పే విషయంలో ఉన్నాను, అంతవరకు. ఏం లేదు, మీరు కూడా అడగచ్చు. అలా కుదరదు. తమ్ముడు ప్యాకాటే అలా కుదురుతుంది. నేను అడిగి పెద్దానికి హీరోయిన్గా యాక్ట్ చేసినప్పుడు దర్శకుడు దాంట్లో వేలు పెడితే ఎట్లా అవుతుంది? కుదరదు. కాబట్టి నేను చెప్పేది నేను చెప్పిందే మీరు లాస్ట్లో మళ్ళీ అది చెప్పారా. నేను ఒక బోధకుడుగా ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అంటే మీరు దాన్ని ఎలాగెందుకు అర్థం తీసుకుంటారని మొదట్లో క్వశ్చన్ చేశారు. ఇప్పుడు లాస్ట్లో అది అందరూ మహిళలు ఉంటారు కదా, చర్చికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా అని ఇప్పుడు లాస్ట్లో కంక్లూడ్ చేశారు. ముందు మీరు అలా మాట్లాడారు. మళ్ళీ మీరు డిస్కషన్స్ చూడండి. మీరు ఏమన్నా తెలుసా, రాజుగారు మొదటి భార్య నేనేమన్నాను, ఆయన చెప్పే పదం అలాగుంది, ఆయన చెప్పే ఏ మహిళకైనా ఆపేదించు. కన్క్లూషన్ అక్కడికి వచ్చింది, నా కన్క్లూషన్ అది కాదు. మీరు కాకపోవచ్చు, అదే చెప్తున్నాను కదా, మీరు నన్ను అడగడానికి పిలిచారు, అడిగినప్పుడు నా అభిప్రాయం చెప్తాను, ఇది ఓకేనా? అది మీరు నచ్చితే టెలికాస్ట్ చేసుకుంటారో లేకపోతే లేదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మహిళలు ఉన్నారు. ఒక బోధకుడుగా ఉన్నప్పుడు ఇలాంటి మాట్లాడితే ఖచ్చితంగా గుడ్ కన్నా బ్యాడ్ ఎక్కువ వెళ్తుందని కూడా ఫస్ట్లో చెప్పాను. కాబట్టి మళ్ళీ మీరు రివైండ్ చేసి చూసుకోవచ్చు. చూద్దాం కాదు, ఉంది, నేను మాట్లాడాను, గంటాపదంగా చెప్పగలుగుతున్నాను. గంటాపదంగా చెప్పింది నాకు గుర్తుంది, చూద్దామంటే గుర్తులేదేమో మళ్ళీ చూద్దాం అన్నట్టుగా నాకు అర్థమవుతుంది, అది కాదు. కాబట్టి నేను అదే చెప్పాను, మీరు కూడా లాస్ట్లో అందులో కూడా మహిళలు ఉంటారు కదా అని మళ్ళీ మీరు ఒక యాజ్ ఎ మహిళ కాబట్టి మహిళకి మళ్ళీ ఫేవర్గా మాట్లాడినట్టు అనిపించింది. ముందు నుంచి నేను చెప్పేది అదే. మీరు పాము చావదు కర్ర వేరే టైప్ మాట్లాడుతున్నారు, నేను అలా కాదు, ఏదో ఒకలాగే మాట్లాడతాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.